ఏ నటుడైనా నటుడిగా నిలదొక్కున్న తరువాత మంచి కథ, మంచి పాత్రల కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. ఈ లోపల ప్రేక్షకులకు, పరిశ్రమకు దూరం కాకూడదు గనుక వచ్చిన చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి క్లిష్టమైన పాత్రలు వస్తాయి. అవి ధరించి మెప్పించాలన్న తాపత్రయంలో కృషి, దీక్ష పెరుగుతాయి. నా అనుభవంలో నాకు ఎదురైన సంఘటనలు చాలా వరకు సంశయాత్మకాలే. ఇలాంటి పాత్ర నాగేశ్వరరావు చేయగలడా? చేయలేడు. ఈ కథకి, ఆ పాత్రకి అతను తగడు. అనవసరంగా నిర్మాత సాహసం చేస్తున్నాడు, ఏం మునిగిపోతాడో లాంటి వ్యాఖ్యానాలు ఎక్కువ. ఇలాంటివి నాకే ఎక్కువగా సంభవించడం నా దురదృష్టమో లేక నా అదృష్టమో. ఆ దురదృష్టాన్నే అదృష్టంగా మలుచుకుని పట్టుదల పట్టడం ఒక సవాల్. ఇలాంటి సవాలక్ష సవాళ్లను తొలి నుంచి ఆహ్వానిస్తూనే ఉన్నాను. ఎన్నడూ నిరుత్సాహపడలేదు, నీరసపడలేదు, కృంగిపోనూ లేదు. ఆ అనుభవాల్లో ఉన్న థ్రిల్ ని అనుభవించడంలో ఎంతో ఆనందం కూడా ఉంది. నా మీద నమ్మకం ఉండే కదా దర్శక నిర్మాతలు నాకు పాత్రలిస్తారు. ఫలానా పాత్రకి నాగేశ్వరరావు పనికి రాడని వాళ్ళనుకుంటే నా దగ్గరికే రారు కదా. వాళ్ళ నమ్మకాన్ని నేనెలా వమ్ము చేయగలను? అంజలి పిక్చర్స్ వారు సంస్థ ఆరంభించి పరదేశీ అనే సినిమాని 2 భాషల్లో తీశారు. అందులో నేను వృద్ధుడిగా కూడా నటించాను. ముందు యువకుడు, తర్వాత తండ్రి. శివాజీ గణేశన్ కొడుకు. తొలిసారిగా నటించిన తండ్రి పాత్రను కూడా బాగానే నిర్వహించానని అందరూ చెప్పుకున్నారు. అయితే ఏదైనా నాకు పేరొచ్చిందంటే ఆ పేరు నా ఒక్కడికే దక్కదు. ఏ నటుడు తాను ఒక్కడే ఏమీ చేయలేడు. ఆ చిత్ర దర్శకుడు, రచయిత, పాత్ర ఛాయాగ్రాహకుడు, మేకప్ మ్యాన్, ఇలా అందరికీ ఆ ఖ్యాతిలో భాగం ఉంటుంది. నటుడు ఎంత బాగా నటించినా ఫోటోగ్రఫీలో అతని భావాలు కనిపించకపోతే ఏం లాభం? అతని ముఖం అందంగా కనిపించకపోతే ఏం లాభం? ఎందరో సహకరించాలి. ముఖ్యంగా దర్శకుడు తీర్చిదిద్దగల సమర్థుడై ఉండాలి. ఇందరి సహకారంతో నటిస్తాడు నటుడు. అంతేగాని నాది, నేనే అంతా అని భావించడం మూర్ఖత్వం. ఎన్ని పాత్రలు చేసినా నేను బాగా చేశాను అని నేనెన్నడూ చెప్పుకోలేదు. ఆ మాట ఇతరులు చెప్పవలసిన మాట. నేను మాత్రం ఆ పాత్రని చెడగొట్టలేదు అనే అనుకుంటాను. అదే నా భావన. అప్పటి రోజుల్లో చాలా సినిమాలు 2 భాషల్లోనే తయారయ్యేవి. కీలుగుర్రం తమిళంలోకి డబ్ చేస్తే ఘన విజయం సాధించడంతో నేను తమిళ ప్రేక్షకులకు కూడా బాగా తెలిసాను. లైలా మజ్నూతో ఇంకా బాగా తెలిసాను. అటు తర్వాత 2 భాషల్లోనూ ఏకకాలంలో చిత్రాలు తీస్తున్నప్పుడు రెండిట్లోనూ నేనే హీరోని. అప్పుడే క్షుణ్ణంగా తమిళం నేర్చుకున్నాను. నేను నటించిన తమిళ చిత్రాల్లో నేనే మాట్లాడాను గాని నాకు డబ్బింగ్ లేదు. తమిళ దేశంలో కూడా నాకు పేరుందని నాతో తమిళ చిత్రాలే తీశారు. అలా తెలుగు లేకుండా తమిళంలో నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని తెలుగులో కూడా డబ్ చేశారు. నేను తమిళం నేర్చుకున్నట్లే ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఆ విషయంలో బిఎన్ రెడ్డి గారు నన్ను ఎంతో ఆదరించేవారు. నువ్వు నటుడిగా ఎదుగుతున్నావు, 10 మందిని కలుసుకునే అవకాశాలు వస్తాయి, అంచేత ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకో అని సలహా ఇచ్చి రోజు హిందూ పత్రిక తెప్పించుకుని చదవమన్నారు. అటు తర్వాత నేను ఆంగ్ల భాషలో మాట్లాడగలిగానంటే అది బిఎన్ గారి సూచన మాత్రమే. నేను వచ్చిన తొలి రోజుల్లో బిఎన్ రెడ్డి గారు మంచి దర్శకుడని, గొప్ప దర్శకుడని చెప్పుకుంటూ ఉంటే వినేవాడిని. చిత్ర నిర్మాణ విధానం, చాలా విషయాలు ఆయన దగ్గరే తెలుసుకున్నాను. నా భవిష్యత్తు చూడగలిగిన వారిలో ఆయన ఒకరు. నేనొక మంచి నటుడిగా, అవగాహన గల వ్యక్తిగా రూపొందాలని బిఎన్ గారు ఆశించారు. తర్వాత ఎప్పుడో ఆయన దర్శకత్వంలో పూజా ఫలంలో నటించాను. ఎందరో పెద్దల సాంగత్యం, వారి అనుభవాలు, హితబోధాలే నాకు పాఠాలు. సమగ్రమైన జీవితానికి కళాత్మకమైన రూపం కల్పించడానికి మహనీయుల సలహాలు గ్రహించగలిగానని, ఆచరణలో పెట్టగలిగానని అర్థం చేసుకున్నాను. నటుడు కేవలం తన నటన, తను నటిస్తున్న పాత్ర మాత్రమే కాకుండా లౌకిక విషయాలు, ప్రాపంచిక రీతులు వంటి వెన్నో తెలుసుకోవాలని, ఆ జిజ్ఞాస బాగా అవసరమని క్రమేణా తెలుసుకోగలిగాను. పాత్రధారణ చేసేవారికి ఇవన్నీ ఏం అవసరం అని ప్రశ్నించుకోవడానికి వీల్లేదు. వాటిలో నుంచి పాత్రలు పుట్టాయి. ప్రతి పాత్రకి సమాజంలో సంబంధం ఉంటుంది. రామాయణ, మహాభారత కథలు తెలుసుకున్నాను. తెలుగులో వచ్చిన మంచి సాహిత్యం చదువుకున్నాను. పాత్రలు, వాటి మనస్తత్వాలు విశ్లేషించాను.
విశ్లేషణ బాగా తెలియాలంటే శరత్ సాహిత్యం చదవమని కేవీ రెడ్డి గారు చెప్పారు ఒకసారి. సముద్రాల రాఘవయ్యాచారి గారు ఆ పుస్తకాలు తెప్పించి నాకు ఇచ్చారు. వీలు కల్పించుకుని చదివాను. అప్పుడే దేవదాసు చదివాను. బ్రతుకు తెరువు మంచి కథ, మంచి సినిమా, సంఘర్షణ గల పాత్ర నాది. వయ్యారి భామలో ఎందుకు నటించారు అడిగారు. అప్పుడు కథ ఎలా ఉంటుందని చెప్పారు. వద్దనుకున్నాను. కానీ ఆ చిత్ర నిర్మాత సుబ్బారావు గారి భార్య సులోచన మా అమ్మ దగ్గరకొచ్చి ఎలాగైనా ఒప్పించండమ్మా అని ప్రాధాయపడింది. పోనీలేరా, ఆడకూతురు వచ్చి అడుగుతోంది, చెయ్యి అంది అమ్మ. అలాగే. అప్పుడే సౌదామణిలో నటించమని అడిగితే బిజీగా ఉన్నానని, కుదరదేమో అని అంటే కన్నాంబ గారు ఇంటికొచ్చి అమ్మ చేత చెప్పించారు. మొహమాటానికి సరే అని 2 చిత్రాల్లోనూ నటించాను. ఆ 2 చిత్రాలు అపజయం పాలయ్యాయి. నటించిన చిత్రం అపజయం పాలైతే అందులో ఆ నటుడికి కూడా బాధ్యత ఉందన్నమాటే. విజయ సాధనలో పాలు పంచుకున్నప్పుడు అపజయంలోనూ పంచుకోవాలి. సినిమా ప్రజాదరణ పొందలేదు, నాకేం అని కూర్చోకూడదు. నేను నటించిన చిత్రాలన్నీ విజయవంతమేనా, పరాజయం చూసినవి ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడే నటుడికి బాధ్యత పెరుగుతుంది. ప్రజల మెప్పు ఎందుకు పొందలేదు, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలి. హిట్ అయినప్పుడు కూడా బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. ఇలాంటి భావాలన్నీ ఒక్కొక్కటి నాకు తెలుస్తూ వచ్చాయి. నేను ఎగురు గంతేసే వార్త డిఎల్ గారు దేవదాస్ తీస్తున్నారు. అజరామరమైన ఆ పాత్రను నాకిస్తామన్నారు. సావిత్రి పార్వతిగా, దర్శకుడు వేదాంతం రాఘవయ్య. అంతే, సినిమా లోకం అంతా కాకుల్లా కూస్తుంది. అందరూ ముక్కును వేలేసుకున్నారు. పరిశ్రమలో పెద్ద దుమారం లేచి గాలివాన వీచినట్లయింది. నాగేశ్వరరావు దేవదాస, పార్వతి పాత్ర సావిత్రియ, జానపదాలు తీసుకునే వేదాంతం రాఘవయ్య దేవదాసన డైరెక్ట్ చేస్తారు. దీంతో వినోద సంస్థ, డిఎల్ గారు అందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఇది పరిశ్రమలో స్పందన. వేలాకోలాలు, వెక్కిరింతలు అన్నీ మొదలైనాయి. ఇవన్నీ మా అందరికీ తెలిసాయి. ఏమైనా సరే దేవదాసు తీద్దాం, కష్టపడదాం, కృషి చేద్దాం అని పట్టుబట్టారు డిఎల్ గారు. కొందరు ప్రోత్సహించినా, కొందరు మాత్రం దేవదాసు ట్రాజెడీ, హీరో హీరోయిన్లిద్దరూ చచ్చిపోతే ఎవరు చూస్తారు, విషాదమైన కథ ఎవరికి కావాలి అన్నారు. చాలా మంది మిత్రులు, శ్రేయాభిలాషులు, పెద్దలు కూడా ఆ బరువు నువ్వు మొయ్యలేవు చిరంజీవి అన్నారు. బిఎన్ రెడ్డి గారు మాత్రం చాలా మానసిక క్షోభ అనుభవించే పాత్ర, నిజమైన ప్రేమికుడి పాత్ర, సంఘర్షణ గల పాత్ర, నట జీవితాన్ని మోల్డ్ చేసే పాత్ర, బాగా స్టడీ చేసి చెయ్యు అని ప్రోత్సహించారు. అయితే ఎక్కువగా వచ్చినవి విమర్శలే. ఆ నిరుత్సపు అలల మధ్య చిక్కుకోకుండా ఏటికి ఎదురీదాలని నిశ్చయించుకున్నాను. దేవదాసు కథని, పాత్రని మళ్ళీ మళ్ళీ చదివాను. ఆ పాత్ర ఎందుకు ప్రేక్షకుల సానుభూతి పొందదో చూద్దామని మొండు పట్టుదల. శరత్ నవలలు తెలుగులో అనువదించి శరత్ పాత్రల ధోరణిని, మనస్తత్వాన్ని బాగా తెలిసి ఉన్న చక్రపాణి గారితో కూర్చొని చర్చించాను. తొలినాటి రోజులకి ఈ రోజులకి నాలో తేడా ఉంది. నా తొలి సాంఘికం సంసారంలో నటిస్తున్నప్పుడు కాస్త బెదురుతూ నా పాత్ర ధారణను మెచ్చుకుంటారా అన్నట్టుగా చేశాను. కానీ దేవదాస పాత్రని మాత్రం నేను నటించగలను, నటిస్తాను అని ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ఒక పక్క రాఘవయ్య గారు, సముద్రాల గారు కథనం మీద చర్చలు చేస్తున్నారు. ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్రగా ఎలా రూపొందించాలి అని నేను మదనపడుతున్నాను. ఒక పక్క కష్టసాధ్యమైన పాత్ర, ఇంకో పక్క విమర్శల తాకిడి. ఈ రెండు మోసుకుంటూ ధైర్యంతో, మొండితనంతో, పట్టుదలతో కృషి చేశాను. నటీనటులు, టెక్నీషియన్లు అందరిలోనూ ఒకే పట్టుదల. గట్టిగా ఈ ఛాలెంజ్ ని ఎదుర్కోవాలి. కథలో మంచి ఎమోషనల్ డ్రామా వచ్చింది. మంచి సంగీతం కుదిరింది. పాత్రలకి నిండుతనం, నిబ్బరం వచ్చాయి. ఎవరికి వారు ఇది మనది అన్నట్టుగా కృషి చేశారు. దేనికైనా మన కృషి మనం చేస్తాం, ఫలితం చెప్పవలసింది ప్రేక్షకులు. అయితే తాగుడు దృశ్యాల్లో నేను తిండి మానేసి కళ్ళు లోతు చేసుకుని నటించానని కొందరు భావించారు. అదేమీ కాదు. నా సూచన మీదనే ఆ దృశ్యాలన్నీ రాత్రులు షూట్ చేశారు. రాత్రి బాగా పెరుగన్నం తిని నిద్రమత్తు తట్టుకుంటూ అరమోడ్పు కళ్ళతో నటించడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. తాగుడికి బాగా బానిసైపోయిన తర్వాత మంగయ్య గారు చేసిన మేకప్, రంగా గారి లైటింగ్ ఎంతో సహకరించాయి. మంగయ్య గారు చేతి వేళ్లకు కూడా మేకప్ వేశారు. దేవదాసు బలహీనుడు, సాహసి కాడు, మానసిక వ్యధ అనుభవించే నాయకుడు. పార్వతి, చంద్రముఖి మంచి పాత్రలు. అయితే దేవదాసు మూల కథలో ఉన్నట్టుగా కాకుండా సినిమాకి చిన్న మార్పులు చేశారు. నవలలో పార్వతి, దేవదాసులు బాహాటంగా ప్రేమించుకోలేదు. ఒకరినొకరు
చెప్పుకోలేదు. కానీ సినిమాలో ప్రేమికులుగానే చూపించారు. ఒక సన్నివేశంలో పార్వతితో ఉన్న సిగ్గంతా ఇప్పుడే పడిపోతే మరి పెళ్లినాడో అంటాడు దేవదాసు. అప్పుడు నేను డిఎల్ గారిని అడిగాను, మూల కథలో ఇలా లేదు కదా, ఎందుకు మార్పు చేశారు అని. వాళ్ళకి ఒకరి మీద ఒకరి ప్రేమ ఉందని పాఠకులకు తెలుసు. అది నవల్లో ఉన్నట్టు అంత సైకలాజికల్ గా తీస్తే ప్రేక్షకులకు అర్థం కాదు. శృంగారపరంగా మార్చకపోతే మరీ క్లాసిక్ ముద్ర పడిపోతుంది. అయినా దేవదాసు చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు గనక అంచేత ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగానే చూపిస్తున్నాం అని చెప్పారు డిఎల్ గారు. అంతకుముందు హిందీలో వచ్చిన కేఎల్ సైగల్ దేవదాసు నేను చూడలేదు, ఆ పాత్రని ఎలా రూపొందించారో చూద్దామా అని అడిగితే వద్దు, నువ్వు చేసేది నువ్వు చెయ్యు, ఆ సినిమా చూడొద్దు అన్నారు డిఎల్ గారు. దేవదాసు విడుదలైపోయిన తర్వాత ఎప్పుడో సైగల్ సినిమా చూశాను. దిలీప్ కుమార్ నటించినది చూశాను. వాళ్ళు మార్పులు చేయలేదు, నవలని యథాతథంగానే తీశారు. దేవదాస్ 1953 జూన్ 26న విడుదలై పెద్ద సంచలనం తెచ్చింది. పండితులు పామరులు అంతా మెచ్చుకున్నారు. సినిమాకి ఎంత పేరొచ్చిందో అంతే పేరు నాకు వచ్చింది, సావిత్రికి వచ్చింది. ప్రారంభానికి ముందు ముక్కును వేలేసుకున్న పరిశ్రమ సినిమా ప్రేక్షక లోకంలోకి వెళ్లిన తరువాత ఆ ఘన విజయం చూసి మరోసారి ముక్కును వేలేసుకుంది. పరిశ్రమనే ఒక మలుపు తిప్పిన ఆ సినిమా నా నట జీవితాన్ని కూడా ఓ మలుపు తిప్పింది. నాకు మంచి పేరు తెచ్చింది. అందరి కృషి ఫలించింది. క్లాసిక్ అనిపించుకున్న దేవదాస్ మాసును కూడా ఆకట్టుకుంది. ఎన్నో ఉత్సవాలు, ఎన్నో సత్కారాలు, ఎన్నో సన్మానాలు జరిగాయి. తమిళంలో కూడా అంత విజయం సాధించింది. అప్పుడు తీవ్రంగా ఆలోచించుకున్నాను, నాకు బాధ్యత పెరిగింది, ఈ పేరు నిలబెట్టుకోవాలి. ఇక మీదట కథలు పాత్రలు బాగా తెలుసుకుని ఎన్నిక చేసుకుని చిత్రాలలో నటించాలని ఒక నిర్ణయానికి వచ్చాను.